సినిమా గురించి కంటే ఈరోజు మ్యూజిక్ గురించి మాట్లాడతా. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో సినిమా గురించి చెప్పాం, ఇప్పుడు విజువల్స్ కూడా చూశారు, డైలాగ్స్ విన్నారు. మ్యూజిక్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. మ్యూజిక్ అంటే నాకు తెలిసి ఈ సినిమా తర్వాత కేఎం రాధాకృష్ణ గారు, నాకు తెలిసి నా వరకు అంత గొప్పగా ఇచ్చారు మ్యూజిక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన సంగీత విద్వాంసుడు, సంగీతం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన నాకు ఆల్మోస్ట్ 50% ఈ సినిమాకి బలంగా నిలబడ్డాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, మా ప్రొడ్యూసర్. డెఫినెట్గా నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అంటే ఆయన ఫస్ట్ సినిమా మూలంగా డెఫినెట్గా అందరికీ పేరు రావాలి. నాకు డెఫినెట్గా మంచి ప్రొడక్షన్ చేశాను అనే పేరు రావాలని. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, చాలా బాగా సహకరించారు. ఆయనకి వెరీ వెరీ థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ కూడా, ఎందుకంటే ఒక రెమ్యునేషన్ తీసుకుని వచ్చి యాక్ట్ చేసాం అనకుండా, ఈ సినిమా మంది, రవి బాగుండాలి, రవి పైకి రావాలి అని నా కోసం ఆలోచించి 1 గంట ఎక్కువ నేను తీసుకున్నా సరే చాలా సహనంతో ఈ సినిమా మంచి అవుట్పుట్ ఇచ్చారు వాళ్ళందరూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ హీరోగా పిలిచాను నేను, కాదన్నయ్య నీ సినిమా రిలీజ్ అయ్యేలోపు 2 హిట్లు ఇస్తానన్నాడు. ఎక్స్ట్రాడినరీ హిట్లు ఇచ్చి కమర్షియల్గా మా సినిమాని నిలబెట్టాడు. థ్యాంక్స్ శౌర్య, నిజంగా లైఫ్ లాంగ్ నీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక అవిక గారు ఫిక్స్ అయిపోయాం, లక్ష్మి అంటే అవిక అని. తర్వాత ఏమైనా సరే ఆ అమ్మాయే కావాలని బాంబే వెళ్ళి కథ మరి నచ్చే సమీర్ గారు కథ చెప్పగానే అమ్మాయి సమీర్ గారు, అవిక గారు అందరూ కూడా చాలా వెంటనే ఇమీడియట్గా ఓకే చేశారు. వెరీ హ్యాపీ. ఈరోజు అవిక పెద్ద అసెట్ మా సినిమాకి. థ్యాంక్స్.